సో ఆల్ రైట్ గైస్. సో మనకి ఈరోజు ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందంటే, సాక్షి పేపర్‌లో వచ్చింది టీఎస్ ఎంసెట్ వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఈరోజు ఇవ్వాలి కదా సీట్ అలాట్‌మెంట్. సో ఈరోజు సీట్ ఉందా లేదా, అలాట్‌మెంట్ ఉందా లేదా అని అక్కడ స్పష్టంగా మనకక్కడ తెలియజేసేవాళ్ళు సాక్షి పేపర్‌లో. సో త్వరలో తొలి దశ సీట్ కేటాయింపు అని ఇచ్చిర్రు. సో చూడండి, ఇక్కడ మనకి మొత్తం 96,000 మంది వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకుర్రు. సో మనకొచ్చిన కన్నడ సీట్లు ఎన్ని ఉన్నాయంటే 72,741 ఉన్నాయి మనకు కన్నడ సీట్ మొత్తం. ఇక్కడ చూసుకుంటే సీఎస్‌సికి చాలా మంది ప్రిఫరెన్స్ ఇచ్చిర్రు. సో సీఎస్‌సికి 23,000 దగ్గర దగ్గర దాదాపు 23,000 మెంబర్స్ ఇచ్చిర్రు. సో మెకానికల్ సివిల్‌కైతే ఉన్న సీట్లు ఇవి సీఎస్‌సికి 23,000 సీట్లున్నాయి. ఐటీకి 3,000, సైబర్ సెక్యూరిటీకి ఇట్లా కొన్ని సీట్స్ ఉన్నాయి. అయితే సివిల్‌కి, మెకానికల్ చాలా తక్కువున్నాయి సీట్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు ఇంకా సో అందరు 75% మెంబర్స్ అంట సీఎస్‌సికి అందరూ వెబ్ ఆప్షన్ అప్లికేషన్ చేసిరంట. సో ఈసారి సీఎస్‌సికి రావడం చాలా కష్టం. సో ఎవరైతే టాప్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది సీఎస్‌సి వాళ్ళకైతే ఒకసారి ఇక్కడ చూసినట్టయితే. సో ఇక్కడ వాళ్ళకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చిర్రు మనకి. సో 2 డేస్ పెరిగింది కాబట్టి, ఐ మీన్ 2 డేస్ మనకి వెబ్ ఆప్షన్ పెట్టి పెరిగింది కాబట్టి, సో 1 ఆర్ 2 డేస్‌లో అంటే సండేలోపు మనకొచ్చే ఛాన్స్ ఉంది. సండే ఆర్ సాటర్డే రేపు కానీ ఎల్లుండి గాని వచ్చే ఛాన్స్ ఉంది మనకి సీట్ అలాట్‌మెంట్ అయితే. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మొత్తానికైతే ఇక్కడ చూసినట్టయితే అంటే లాస్ట్‌తో ఇయర్‌తో పోల్చుకుంటే ఈసారి మనకి 2640 సీట్స్ అయితే పెంచడం జరిగింది. సీఎస్‌సిలో అది గూడా కొన్ని కాలేజెస్. సో అది గూడా ఇక్కడ చూడండి, చాలా తక్కువ, చాలా సీట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు మీ దగ్గర ఒక ఈనాడు ఐ మీన్ సారీ సాక్షి పేపర్ అయితే ఈ పేపర్‌లో చూడండి, సాక్షి ఈ పేపర్‌లో అక్కడ మీకు చాలా క్లియర్‌గా అన్ని ఉంది. రాసిచ్చిర్రు అవన్నీ. ఒకసారి మీరు చూడండి, దాన్ని చదవండి ఒకసారి మంచిగా. ఎన్ని సీట్లున్నాయి, ఎన్ని లేవు, ఎంతమంది ఎట్లా అప్లై చేసుకొని ఉంది. సో బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతోటి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను.